దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 17th మే 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము. రోమన్స్ చాప్టర్ 13 and verse 8. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమీయూ ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చేవాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని యొక్క ధర్మశాస్త్రమును నెరవేర్చేవాడు, దేవుని యొక్క వాక్యము నెరవేర్చేవాడు ఎవరండి? తన పొరుగువారిని ప్రేమించేవాడు. కనుక జాగ్రత్తగా మాట గమనించాలి. ముందు ఏ భాగంలో రాయబడిన మాట, ఎవరికి మనం ఏ విధమైన అప్పు ఉండకూడదంట, ప్రేమ తప్ప. ప్రేమ తప్ప మరి ఏ అప్పు ఎవరికి ఉండకూడదు, ఏది అచ్చి ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే నీవు ఈ సంగతిని గమనిస్తావో, నేను ఇతరులకు ప్రేమ అచ్చి ఉన్నాను, అప్పై ఉన్నానని ప్రేమించడం మొదలు పెడతావు. If you think that you don't owe love to them, you will not show love to them. కనుక ఒకరిని ఒకరు ప్రేమించాలంటే, ఒకరికి నీవు ప్రేమను కనపరచాలంటే, ప్రేమ అచ్చి ఉన్నామని మొదట నీవు నమ్మాలి. దేవునికి స్తోత్రము, ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగా. Let me read this in English. Owe no man anything but to love one another. For he that loveth another hath fulfilled the law. This is the way you fulfill the law, when you love one another. దేవునికి స్తోత్రం కలుగునుగాక. हिंदी में पढ़ेंगे रोमियो का पत्र, उसमें 13 अध्याय और 8वीं वचन. आप आपस के प्रेम से छोड़ और किसी बात में किसी के कर्जदान ना हो, क्योंकि जो दूसरे से प्रेम रखता है उसी ने व्यवस्था पूरी की है. देखो, कर्ज क्या रखना चाहिए? सिर्फ प्रेम. प्रेम से और कुछ नहीं, सिर्फ प्रेम कर्ज रहना चाहिए. तब हम व्यवस्था को पूरा किया है. दूसरों से प्रेम रखना है तो हमें ये हमेशा याद रखना है कि दूसरों को मैं क्या कर्ज में हूँ, दूसरों को प्यार दिखाने में कर्ज में हूँ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు, నీవు దేవుని సంతోషపరచాలంటే, దేవునికి దగ్గర అవ్వాలంటే, ఇతరులకు నువ్వు ఏమి అచ్చి ఉన్నావు అనే సంగతిని గుర్తించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా అందరితో మాట్లాడి మమ్మల్ని దీవించినందుకు స్తోత్రం. అవును తండ్రి, మేము నాయన ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలంటే నాయన దేవ, ప్రేమ మాత్రము మేము అప్పై ఉన్నామనే సంగతిని మేము గుర్తించాలి తండ్రి. సహాయం ఇచ్చామని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేసిన స్తోత్రం. ఉద్యోగంలో వ్యాపారంలో చేసిన బిడ్డలందరూ కూడా దీవించి బలపరచినందుకు స్తోత్రంలో నాయన. చదువుకుంటున్న వారు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసిన వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. జాబ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు దయచేసి బలపరిచి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి నాయన తండ్రి, ప్రతి ఒక్కరూ నాయన తండ్రి ప్రేమనే ఆత్మ వరమును పొందుకొని ప్రేమించుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, పరిచర్ చేసిన ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి పరిచర్చేటుకు నాయన, దైవికమైన అగాపే ప్రేమతో పరిచర్చేటుకు సహాయం చేయండి. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవ, ఈ దేశాన్ని రక్షించి కాపాడి బలపరిచి ప్రతి అవసరాన్ని తీర్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ దేవ, మీ నామాన్ని మహిమపరుస్తున్న ఇజ్రాయెల్ దేశం కొరకు, రష్యాకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తుండగా మీరే ఘనత మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. బయట అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధ క్షమించము. మమ్మల్ని శోధన తెగ కింద తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను నీ సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.